Welcome back to Story Nova. This video is Maya by Yuva. Like, share, subscribe to my channel. Enjoy this 3D cartoon animation. ఒక పెద్ద అడవి మధ్యలో ఉన్న లోయలో ఎవ్వరూ వెళ్ళని ఒక రహస్య ప్రదేశం ఉంది. అక్కడ ఒక మాయదీపం ఉంది. ఆ దీపం దగ్గర ఒక ముసలి తాత అవ్వ నివసిస్తున్నారు. కాని ఆ దీపం వెనక ఉన్న రహస్యం ఎవ్వరూ ఊహించలేరు. ఒకరోజు రామయ్య అడవిలో తిరుగుతుండగా ఒక దీపం కనిపించింది. నన్ను జాగ్రత్తగా చూసుకుంటే మీ జీవితాన్ని మార్చేస్తాను. రామయ్య ఆ దీపాన్ని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ రోజునుంచి దానివల్ల ఆహారం స్వయంగా వస్తోంది, డబ్బు కూడా కనిపిస్తోంది. అవ్వ ఆశ్చర్యపోతోంది. మొదట వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కాని కొద్ది రోజుల్లో ఇంకా ఎక్కువ డబ్బు కావాలి, పెద్ద ఇల్లు కావాలి అని ఆశ మొదలైంది. ఒకరోజు దీపం గట్టిగా వెలిగింది. దీపం, మీరు మారిపోయారు, లోభం మీ హృదయాన్ని నాశనం చేస్తోంది. అన్నీ మాయమయ్యాయి. రామయ్య, లక్ష్మమ్మ ఏడుస్తూ, మాకు మళ్లీ పాత జీవితం కావాలి, మాకు లోభం వద్దు అని ప్రార్థించారు. దీపం మళ్లీ వెలిగింది. సంతోషం డబ్బులో లేదు, మనసులో ఉంది. వాళ్ళు మళ్లీ సాధారణ జీవితం మొదలుపెట్టారు. కానీ ఈసారి మళ్లీ సాధారణ జీవితం మొదలైన తర్వాత ఒక రాత్రి ఆ లోయలో ఒక శబ్దం వినిపించింది. దీపం మళ్లీ వేగంగా వెలిగింది. రామయ్య ఆశ్చర్యపోయాడు. ఇది ఏం జరుగుతోంది? ఒక నల్లని దుస్తులు వేసుకున్న మనిషి కనిపించాడు. అతని కళ్లలో విచిత్రమైన వెలుగు. ఆ దీపం నాదే, దాన్ని తీసుకువెళ్లడానికి వచ్చాను ఆ మనిషి చెప్పాడు. ఈ దీపం ఒక శాపం, దాన్ని ఎవరైనా లోభంతో వాడితే వాళ్ల జీవితం నాశనమవుతుంది. రామయ్య షాకయ్యా. అయితే మీరెందుకు దీన్ని కోరుకుంటున్నారు అన్నాడు. ఆ మనిషి నవ్వాడు. నేనే ఈ దీపం కాపాడేవాణ్ణి, కాని ఒకసారి నేను కూడా ఎక్కువ ఆశపడ్డాను అని. అతను రాక్షసంలా మారిపోయాడు. ఈ శాపం నన్నిలా మార్చింది. ఆ రాక్షసం దీపాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. రామయ్య ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఇది మళ్ళీ ఎవ్వరికీ నష్టం చెయ్యనివ్వను. అతను దీపాన్ని నేలమీద పగలగొట్టాడు. దీపం పగిలిన వెంటనే ఒక తెల్లటి వెలుగు చుట్టూ వ్యాపించింది. ఆ రాక్షసం మళ్లీ సాధారణ మనిషిగా మారిపోయాడు. రామయ్య ఒకరోజు అతని గుడిసె దగ్గర చిన్న వెలుగు కనిపించింది. ఇది మళ్ళీ ఏం కొత్త మాయా? ఆ వెలుగు మెల్లగా ఒక చిన్న దీపంలా మారింది. ఆ చిన్న దీపం మృదువుగా మాట్లాడింది. నేను శాపం కాదు, నేనొక పరీక్ష. నీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉందో చూడటానికి వచ్చినాను. రామయ్య ఆశ్చర్యపోయాడు.